శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమంతు శర్మను. ఈ యొక్క మార్చి నెలలో మాస ఫలితాలు చెప్పడానికి వచ్చానండి. తదుపరి మనం కుంభరాశికి వెళ్తున్నామండి. కుంభరాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో గ్రహ సంచారం అంటే ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ ఉందండి. గ్రహ సంచారం వల్ల వీరికి అంత అనుకూలత లేదు కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తలు చెబుతున్నానండి, ఏమనుకోవద్దండి. ఈ నెలలో ఈ యొక్క జన్మరాశి యందు గ్రహ సంచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రంగాల వారికి కూడా మరి వీరు చేయు వృత్తి వ్యాపారం ఎందుకు కూడా గుర్తుంచుకోండి. అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారం వారికి కూడా అంత అనుకూలంగా ఉండదండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీరు మనోధైర్యం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి మనోధైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. అదేవిధంగా ఆరోగ్య భంగాలు అంటే ఏదైనా ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి తప్పేలా లేవు. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సుదూరాలు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఉష్ణ, జ్వర, అదేవిధంగా నేత్ర ఆయనకి కొంచెం నేత్ర పీడలు అనే కొంచెం జ్వరపరంగా కానీ నేత్రానికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒంట్లో వేడి అధికంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి, కలిగించును. అదేవిధంగా ధైర్యం గుర్తుంచుకోండి. ఎంత ఒంట్లో బాగలేకపోయినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీరు ధైర్యం కోల్పోవద్దు. కూర్చోండి. ధైర్యే సాహసే లక్ష్మి. గుర్తుంచుకోండి, ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం కొంచెం అధికంగా ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోవద్దండి. అదేవిధంగా లోపల భీతి, కలవరం కొన్ని వస్తుంటాయండి. అదేవిధంగా సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. అంటే మన ప్రమేయం లేకుండానే మన మీద ఎన్నో రూమర్స్ కానీ ఇతర వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలుగా ఉండండి. ఇటువంటి వాటికి కూడా మీరు లొంగవద్దు, ధైర్యంగానే ఉండండి. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మీకు వ్యతిరేకత గుర్తుంచుకోండి. ప్రతి విషయంలో కూడా మీకు వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఊహించని పరిణామాలు వస్తుంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు కూడా ఈ యొక్క పరీక్షలు అంటే బోర్డ్ ఎగ్జామ్స్ కానీ ఇతర ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే సరిగా వ్రాయలేరండి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు రాయాలండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో ఉన్నారో వారందరికీ కూడా గుర్తుంచుకోండి, చలనచిత్ర రంగస్థలంలో ఉన్న వారందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన నెల ఈ యొక్క మార్చి నెల. కాబట్టి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా తగు జాగ్రత్తతో, ఏ విషయం మాట్లాడినా తగు జాగ్రత్తతో మాట్లాడండి. నిర్ణయం కూడా తగు జాగ్రత్తతో తీసుకుంటే మంచిది. అదేవిధంగా రాజకీయంలో ఉన్న వారందరికీ కూడా కొంచెం గ్రహ అనుకూలత లేదు. గుర్తుంచుకోండి, జన్మంలో శని భగవానుడు ఉన్నాడు, ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనోధైర్యం ఎక్కడా కోల్పోవద్దండి. ఈ యొక్క కుంభరాశి వారికి చూస్తున్నా మనోధైర్యం ఎక్కడా కోల్పోవద్దు. అదేవిధంగా రాజకీయంలో ఉన్న వారితో కూడా కొంచెం అనుకూలంగా లేదండి. కాబట్టి ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఏదైనా సరే మనం మాట్లాడిన ప్రతిదీ కూడా కొంచెం భూతద్దంలో చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొన్ని మీకు అనుకోని విధంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వీరికి ఏలినాటి శని ప్రభావం గుర్తుంచుకోండి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క ఇంటి బ్రాహ్మణోత్తముడికి కానీ లేదా బ్రహ్మగారికి కానీ ఉంటారు ఇంటి పురోహితులు ఉంటారు కదా, వారి సలహా తీసుకొని వారు చెప్పినటువంటి పూజ చేసుకొని ఆ యొక్క శని ప్రభావాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. అదేవిధంగా ఈ యొక్క నెలలో ఈ యొక్క కుంభరాశి వారికి గుర్తుంచుకోండి, 4వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, 16వ తారీఖు, 20వ తారీఖు, 24వ తారీఖు, 31వ తారీఖు వీరికి చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో అదేవిధంగా ప్రతికూలమైన రోజులు కూడా ఉన్నాయండి. 1వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు, 26వ తారీఖు, అదేవిధంగా
29వ తారీఖు వీకి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏదైనా సరే, మనం పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏదైనా పూజ ఇతరత్రా చేర్చుకునేవారు ఆ యొక్క అనుకూలమైన రోజుల్లో చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతికూలమైన రోజుల్లో మీరు ఏవి కూడా అంటే చేయొద్దు అని చెప్పను. ఏదైనా సరే ఒక కార్యం, ఏదైనా నూతన కార్యం తలపెడితే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ యొక్క మరి కుంభరాశి వారు ఈ యొక్క నెలలో గుర్తుంచుకోండి, ఈ యొక్క నెలలో ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు నిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా శనీశ్వరుడు బాధను తగ్గించుకోవాలి అంటే ముందుగా మనం చేయవలసింది శనివారం రోజునాడు గుర్తుంచుకోండి, శనివారం రోజునాడు నవగ్రహాల్లో ఉన్న శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకొని ఆ యొక్క తైలాన్ని కాస్త శిరస్సు ఆ యొక్క స్వామివారి నుంచి తైలాన్ని సేకరించి అలా ఒక బొట్టు ఇలా శిరస్సు మీద పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా శనివారం రోజునాడు గుర్తుంచుకోండి, శనివారం రోజునాడు తప్పకుండా ఉపవాసం ఉంటే మంచిది. నియమ నిబంధనలు ఉంటే చాలా మంచిదండి. అదేవిధంగా శని భగవానుడి వల్ల అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది. అదేవిధంగా మీరు మీ యొక్క బ్రాహ్మణోత్తముడిని ఎవరైతే ఉంటారో మీ ఇంటి పురోహితులు కానీ ఎవరైనా సరే బ్రాహ్మణోత్తముడిని కలిసి వారిని సంప్రదించి ఆ యొక్క శని భగవానుడు నుంచి మరి వారికి కావాల్సిన పూజలు చేయించుకుని ఆ యొక్క స్వామివారి ప్రభావాన్ని కొంచెం తగ్గించుకుంటారని అనుకుంటున్నాను. శుభస్య శీఘ్రం.